శివుడు మోహిని అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి అందానికి ముగ్ధుడై తనతో ఒక బిడ్డని కంటాడు. ఇలా పరమశివుడికి విష్ణుమూర్తికి కలిగిన ఆ బిడ్డ ఎంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. తమకు పుట్టిన కొడుకు మెడలో ఒక మణిని కట్టి పంపానది తీరంలో ఆ బిడ్డను వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే అదే అడవిలో పండలం అనే రాజ్యానికి చెందిన రాజశేఖరుడు అనే మహారాజు వేటకని వస్తాడు. ఆ రాజుకి ఎప్పటినుండో సంతానం లేకపోవడంతో శివుడిని ప్రార్థిస్తూ ఉండేవాడు. వేట ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్తున్న రాజశేఖరుడికి పంబా నది తీరంలో ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. వెంటనే తన రథాన్ని ఆపి శిశువు ఏడుపు వస్తున్న వైపుగా వెళ్ళి చూడగా అక్కడ దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఒక బాబు కనిపిస్తాడు. ఆ బాబుని చూడగానే రాజుకి ఏదో తెలియని సంతోషం కలుగుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక సన్యాసి ఆ బాబుని చూసి, ఈ బిడ్డ క్షత్రియ కులంలో పుట్టినవాడు,